పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో యాదవుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు। ఈ సభలో వారు మాట్లాడుతూ సైకో ప్రభుత్వాన్ని గద్దెదించటమే లక్ష్యంగా యాదవులందరూ పనిచేయాలని శ్రీకృష్ణదేవరాయలు, పత్తిపాడు పుల్లారావు, జంగా కృష్ణమూర్తి పేర్కొన్నారు। రేపు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే యాదవులకు ఇచ్చిన హామీలు అన్ని నెరవేరుస్తానని హామీ ఇచ్చారు। అదే విధంగా బీసీలు రజక సామాజిక వర్గం కూడా ఇదే వర్గంలో ఉన్నారు। ఆ విధంగా బీసీలకి వెన్నుముక 15 వర్గాలు తెలుగుదేశం పార్టీకి కాబట్టి 8వ వార్డు ఎప్పుడు పెన్షన్ దేనికి వస్తాయంటే బీసీలు మరి ఎదురంటే కల్పిస్తా ఉన్నారు। పట్టణంలోకి బాగా టెన్షన్ లో ఉండేటువంటి వార్డు ఇది। నువ్వు నేను అన్నట్టు ఉంటుంది। ఫలితాలు చూస్తే మంచి మెజారిటీతో గెలిపించడం జరుగుతూ ఉంది। అది బీసీల యొక్క గొప్పతనాన్ని మీకు తెలియజేస్తున్నా। అది మీ కమిట్మెంట్, అది మీ నిబద్ధత, పార్టీ మీద ఉన్నటువంటి ప్రేమ, అదే ఈ యొక్క గొప్పతనాన్ని మీకు తెలియజేస్తూ మరి ఈరోజు మా అన్నగారు జంగా కృష్ణమూర్తి గారు నేను ఒకేసారి 99లో ఆయన నేను శాసనసభకు ఎన్నిక కావడం జరిగింది। ఆ విధంగా శాసనసభ ఉన్నాము, తర్వాత శాసన మండలికి అయ్యారు, టీటీడీ బోర్డు మెంబర్ గా ఉన్నారు, శాసన మండలి సమయాన్ని కూడా వదులుకొని గౌరవం లేకుండా ఉండకూడదని కృష్ణదేవరాయలు ఏ విధంగా అయితే బయటకు వచ్చారో జంగా కృష్ణమూర్తి గారు కూడా 15 వర్గాల నుంచి జగన్మోహన్ రెడ్డి నచ్చక, జగన్మోహన్ రెడ్డి విధానాలు నచ్చక, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మోసాన్ని తట్టుకోలేక శాసన మండలి సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి బయటకు వచ్చినటువంటి ఘనత జంగా కృష్ణమూర్తి గారికి। ఆ విధంగా గౌరవం కావాలి అనుకునేటువంటి అందరూ బయటకు వచ్చేసారు। ఇక గౌరవం లేకపోయినా మీరు దోపిడీ చేస్తాం జగన్మోహన్ రెడ్డితో అని ఉండేటువంటి వృధా రజనీలాంటి వాళ్ళు స్థలం మార్చుకోండి। నాకు తెలిసి ఈ ప్రాంత ప్రజల గురించి నాకు తెలుసు, అలా చేయాలని నా పూర్తి నమ్మకం। ఎలక్షన్స్ అయిన తర్వాత జూన్ 4 చూద్దాం।